If x and y are the two digits of the number 653xy such that this number is divisible by 80, then x plus y నాన్న. సో ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చాడు అన్న, ఆ నెంబర్ లో ఒక 2 అన్నోన్ డిజిట్స్ ఇచ్చాడు రా, అదే x అండ్ y అని చెప్పేసి అనుకోమంటున్నాడు. ఓకేనా, అదే నెంబర్ అనేది 80 తో ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అయితే x ప్లస్ y వాల్యూ ఏంటి అని చెప్పేసి ఇప్పుడు అడుగుతున్నాడు నాన్న. సో చూద్దాం ఒకసారి. సో ఏం ఇచ్చాడు, 653 xy నాన్న. ఏ నెంబర్ తో డివిజిబుల్ అవ్వాలి, 8 తో డివిజిబుల్ అవ్వాలన్న, 80 తో డివిజిబుల్ అవ్వాలన్న. అన్న 80 అంటే మనకి 80 డివిజిబిలిటీ రూల్ తెలియదు కనుక నేను 80ని 8 ఇంటూ 10 అని చెప్పేసి రాస్తాను రా. అన్న మనకి 10 తో ఒక నెంబర్ డివిజిబుల్ అవ్వాలి అంటే యూనిట్ డిజిట్ లో ఏముండాలిరా, 0 ఉండాలి, అంతే కదా. అంటే దీని ప్రకారం నేను y ఈక్వల్ టు 0 అని చెప్పేసి తీసుకుంటాను రా. అంటే 653x0 సరిపోయిందా. ఓకేనా. సో 8 తో డివిజిబుల్ అవ్వాలంటే లాస్ట్ 3 డిజిట్స్ అనేవి 8 తో డివిజిబుల్ అయితే ఈ మొత్తం నెంబర్ అనేది 8 తో డివిజిబుల్ అవుతుంది నాన్న. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ 3 ఉంది నాన్న, ఇక్కడ ఏ వాల్యూ వస్తే 8 తో డివిజిబుల్ అవుతుందో చూడండి ఒకసారి. 8 4 0 ఎంత నాన్న, 32. అంటే x ప్లస్ లో 2 గాని వచ్చింది అనుకోరా, ఈ 3 నెంబర్స్ ఎగ్జాక్ట్ గా 8 తో డివిజిబుల్ అయిపోతాయి కనుక ఈ నెంబర్ మొత్తం 8 తో డివిజిబుల్ అయిపోతుంది అన్నమాట. అంటే 65320 నాన్న. ఈ నెంబరు 8 తో ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అయిపోతుందిరా. కానీ ఏం అడిగాడన్న, x ప్లస్ y ఏంటి అని అడిగాడు రా. x ఏంటి 2, 2 ప్లస్ 0 ఏంటన్నా 2 నాన్న, అంతే. ఓకేనా.